రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా మా అందరికీ మీ కృపా సహాయము దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు సంచరించాము, ప్రయాణించాము. అయినా కానీ మాకు ఏ అపాయము, ప్రమాదము రాకుండా, సంభవించకుండా క్షేమముగా మా ప్రాంతాలు చేర్చారు తండ్రి. ఈ రోజున కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చారు నాయన. బలమునిచ్చారు, ధైర్యాన్నిచ్చారు, మనోనిబ్బరాన్నిచ్చారు ప్రభువా. పనులలో కూడా ఫలించులాగున కృపా సహాయం అనుగ్రహించారు. ముఖ్యంగా మా అందరిని సజీవులుగా ఈ రాత్రిని నిలవబెట్టుకుని మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ధన్యత దయచేశారు. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం ద్వారా ప్రభువా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకుంటే ఆ కార్యం నెరవేర్చబడుతుంది. ప్రభు, ఎవరైతే ఏ కార్యం కోసం మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తున్నారో ఆ కార్యమును మీ పైన విశ్వాసం ఉంచిన ఎడల మీరు నెరవేరుస్తారు గనుక వారు తండ్రి ఇంకా అల్ప విశ్వాసంతో ఉన్నారేమో, ఇంకా మిమ్మల్ని నమ్మలేని స్థితిలో ఉన్నారేమో, అయినా వారిలో పూర్తి నమ్మకాన్ని దయచేయండి. మిమ్మల్ని నమ్ముతుండగా వారి కార్యములు అన్నీ కూడా నెరవేర్చండి, దీవించండి, అభివృద్ధిపరచండి, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచండి నాయన. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మీ సహాయము వారికి దయచేయండి. ఎంతో మంది అనారోగ్య బలహీనతలతో, వ్యాధులతో బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. వారిని దర్శించండి, మంచి ఆరోగ్యము దయచేయండి. అంధకార క్రియల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. భయంకరమైనటువంటి క్యాన్సర్స్ నుంచి, పారాలసిస్ నుంచి, బయటకు చెప్పుకోలేని వ్యాధుల నుంచి స్వస్థత మీరే దయచేయండి నాయన. మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, గుండె సంబంధమైన, గొంతు సంబంధమైన, కంటి సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించండి. సోరియాసిస్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా స్వస్థత మీరే అనుగ్రహించండి తండ్రి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా మీ కృపలో నార్మల్ లెవెల్లో ఉండడానికి సహాయం దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడిపించండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆర్థరైటిస్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తమని కూడా ప్రార్థిస్తున్నాం. ఐసీయూలో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన తండ్రి, కుటుంబాల్లో ఉన్న సమస్యలు, శోధనలు, విభేదాలు అన్నిటినీ కొట్టివేయండి. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ మీరు కట్టిన కుటుంబంగా ఉండే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఉన్నటువంటి గొడవలను, మనస్పర్ధలను తొలగించండి నాయన. అయా, కోర్టు కేసుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి నీ విడుదల దయచేయమని అడుగుతున్నాం. గర్భఫలము లేని వారిని దర్శించమని, ఆయా బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్న వారిని దర్శించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి. అప్పులను కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహముల విషయంలో మీ కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి దయచేయండి తండ్రి. అయా, వివిధ దేశాల్లో బిడ్డలుంటున్నారు, వారందరినీ దీవించండి. ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను, చదువులను ఆశీర్వదించండి. విదేశాలు వెళుతూ ఉన్నారు ప్రభువా,
వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నారు ప్రభువా, పనులు చేసుకుంటున్నారు, వారందరికీ క్షేమమును రక్షణను మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. మారు మనసు లేక దురలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి తండ్రి. అదే రీతిన ఉద్యోగముల కోసం, గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయా వాటన్నిటినీ కూడా మీ చిత్తంలో తండ్రి వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మా యొక్క భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబములను ప్రత్యేకముగా దీవించండి తండ్రి. అయా మేమందరము కూడా ఈ రాత్రి కాల సమయంలో సేద తీరబోతూ ఉండగా అలసిపోయి ఉన్న మా దేహములకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలు కలిగి లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యము దయచేయమని, అంధకార దురాత్మ క్రియలను లయపరచమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, హాని కలిగించే ప్రతి విధమైన పరిస్థితి నుంచి రాత్రంతను మీరే భద్రపరచమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మేము అందరము కూడా మీ నామాన్ని సజీవులుగా చేరి స్తుతించుకొనగలిగే అవకాశము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.